అభి అయితే బాబీని నిద్రలేపుతూ ఉంటాడు. నిద్రలేపుతూ ఉండగా బాబీ అయితే లేవకపోయేసరికి, ఏంటి బాబీ గుడ్ మార్నింగ్ చెప్పేసి అటు తిరిగిపోతావు, స్కూల్కి టైం అవుతుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాబీ అయితే అబ్బాయి ప్లీజ్ అబ్బాయి ఇంకొద్దిసేపు నిద్రపోతాను అని చెప్పి అంటాడు. లేదు బాబాయ్ నువ్వు ఇప్పుడు లేవాల్సిందే, నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకొని రెడీగా ఉండు, నేను నీకోసం పాలు తీసుకుని వస్తాను అని చెప్పి తనైతే బ్రష్ చేయడానికి పంపిస్తాడు. ఇంతలో అభి పాలు మరగబెట్టడం కోసం అని చెప్పి కిచెన్లోనికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అభి నేను తీసుకువస్తాను పదా అని చెప్పి అంటుంది. దాంతో అభి అయితే ఏం అవసరం లేదు, నేనే కాచి తీసుకుని వెళ్తాను అని చెప్పి అభి అంటాడు. ఇక అభియే తనైతే గ్యాస్ స్టవ్ మీద పాలను మరగపెట్టి గ్లాసులో వేసి బాబీకి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న వనమాలి అయితే అక్కడ అన్నింటినీ క్లీన్ చేస్తూ వాళ్ళనైతే అలా చూస్తూ ఉంటుంది. ఝాన్సీ అక్కడే అలా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అభి అయితే పాలను కాచిపెట్టి బాబీ కోసం అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ఝాన్సీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి నా మాట అస్సలు పట్టించుకోవటం లేదు, నన్ను ఏ పని చేయనివ్వటం లేదు, ఈ అభికి ఏమైంది అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ వచ్చేసరికి అభి అయితే పాలు పట్టుకొని వెళ్ళి ఇదిగో పాలు అందిస్తాడు. సరే నేను తాగుతాను ఇలా ఇవ్వు అంటే, లేదు నేనే తాగిస్తానని చెప్పి బాబీకి అభి దగ్గరుండి పాలు తాగిస్తూ ఉంటాడు. అలా తాగించాక సరే పద రెడీ అవుతాగానే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి స్నానానికి అయితే లోపలికి తీసుకువెళ్తాడు. ఇక స్నానం చేసి తనకి బట్టలు వేసి తన్ని అయితే స్కూల్కి రెడీ చేస్తాడు. స్కూల్కి రెడీ చేశాక సరే బాబాయ్ నువ్వు బుక్స్ అవి బ్యాగ్లో పెట్టుకో, నేను ఈలోపు నీకు లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అదంతా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అభి అయితే కిచెన్లోనికి మళ్ళీ వచ్చి బాబీ కోసం అని చెప్పి మళ్ళీ ఆ కిచెన్లో అంతా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా సిద్ధం చేస్తాడు. ఇక బ్రేక్ఫాస్ట్ అది తీసుకొని వచ్చి బాబీకి ఇస్తాడు. ఇక లంచ్ బాక్స్ కూడా అభినే దగ్గరుండి పెడతాడు. ఇదంతా చూసి ఝాన్సీ అయితే ఏంటి అభి నన్ను ఈరోజు అస్సలు పట్టించుకోవటం లేదు, నన్ను ఏ పని చేయనివ్వటం లేదు, అసలు ఏం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న ఝాన్సీ కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక రెడీ చేశాక తనైతే దగ్గరుండి బాబీని తీసుకొని స్కూల్కి వెళ్తాడు. ఇదంతా చూసి ఝాన్సీ చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.